హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ ఆఫ్ మార్కెట్ అనాలిసిస్. రేపటి మార్కెట్ గురించి అనాలిసిస్ అయితే చేద్దాం. ఓకే, లెట్స్ గో. నిన్న మనం చేసిన అనాలిసిస్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే, నిన్న మనం చేసిన దానిలో ఎస్బీఐ అయితే మనకు క్లియర్గా టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. టార్గెట్ 1 ఇవ్వడం జరిగింది, టార్గెట్ 2 కూడా ఇవ్వడం జరిగింది. మన అనాలిసిస్ ప్రకారం అయితే మనకు టార్గెట్ 2 అంటే ఆల్మోస్ట్ 1:3.2 మన టార్గెట్ అయితే మనకు దొరకడం జరిగింది. ఎవరైతే మన నిన్నటి అనాలిసిస్ వీడియో చూసినారో వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. చూసుకోండి అవే లెవెల్స్. నిన్న మనం పెట్టిన స్టాప్ లాస్ లెవెల్ టార్గెట్ 1, టార్గెట్ 2 మనకు టార్గెట్ ఇచ్చి దాని తర్వాత ఎగ్జాక్ట్గా మన టార్గెట్ దాని తర్వాత మార్కెట్ అయితే బౌన్స్ బ్యాక్ అయితే అవ్వడం జరిగింది. ఓకే, అలాగే చూసుకున్నట్టయితే మొన్న నేను ఒక స్వింగ్ ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది అదాని ఎంటర్ప్రైజెస్లో. అది కూడా చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి నాకైతే టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. స్వింగ్ ట్రేడ్ కొంచెం ఫ్రెండ్స్ మీకు చూపిస్తా. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది మార్కెట్లో. ఈ అదాని ఎంటర్ప్రైజెస్లో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ యొక్క రూల్ ఏముంటుంది? ట్రయాంగిల్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత ట్రేడ్ అయితే ఇనిషియేట్ అయితే తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు క్లియర్గా నేను చేసిన అనాలిసిస్ ప్రకారం ట్రయాంగిల్లో మార్కెట్ అనేది మొత్తం కన్సాలిడేట్ అయ్యింది. దాని తర్వాత హెవీ వాల్యూమ్ తోటి మార్కెట్ అయితే ట్రయాంగిల్ బ్రేక్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత మనం బ్రేక్ చేయగానే ఎమ్మటే అయితే ట్రేడ్ అయితే తీసుకోవద్దు ఫ్రెండ్స్. మనం ఏం చేస్తాం, బ్రేక్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ ఈ ఫస్ట్ క్యాండిల్ చూసుకున్నట్టయితే ఈ క్యాండిల్ తోటి అయితే ట్రయాంగిల్ని బ్రేక్ చేసింది. కానీ మనం ఇక్కడే ఎంట్రీ తీసుకోకుండా ఏం చేసినాం, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసినాం. కన్ఫర్మేషన్ క్యాండిల్ క్లోజ్ అయిన ఎమ్మటే మనం ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్టాప్ లాస్ చూసుకున్నట్టయితే ఈ ట్రయాంగిల్కి కొంచెం, ఇది ట్రయాంగిల్ యొక్క లో అయితే ఈ ట్రయాంగిల్లో ఈ క్యాండిల్కి ఇంకా కొంచెం కిందికి మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాం. స్టాప్ లాస్ వచ్చేసి 2684. ఇంకా మన టార్గెట్ వచ్చేసి ఏమొచ్చిందంటే 1:2 ఎగ్జాక్ట్ టార్గెట్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది, అది మనకి సంబంధం లేదు. ఓకే, ఇంకా అలాగే మన బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనం నిన్న చెప్పుకున్నాం కదా, మనం నిన్న చెప్పుకున్న ప్రకారంగా మనకైతే ఈరోజు ఎంట్రీ అయితే దొరికిందనమాట. ఎంట్రీ ఆపర్చునిటీ దొరికింది, కానీ మనకి ఇంకా టార్గెట్ 1 హిట్ అవ్వలేదు, టార్గెట్ 2 హిట్ అవ్వలేదు. సో ఇక్కడ మన ఎంట్రీ అయితే ఇనిషియేట్ అయింది. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అయినా, లేదా ఎగ్జాక్ట్ ఇదే రేంజ్లో మార్కెట్ ఓపెన్ అయినా సరే, దాని తర్వాత ఈవినింగ్ వరకు అయినా లేకపోతే ఎల్లుండి వరకు అయినా మనకు టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2 అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, అది వేరే విషయం. సో మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం ఇదే ట్రేడ్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, నిఫ్టీకి వచ్చేసినట్టయితే నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే మనం నిన్న చెప్పుకున్న ప్రకారంగానే ఇదే 23,300 దగ్గర అయితే హెవీ సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. అక్కడనే భారీ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఓకే, మనం ఇక్కడ చూసుకుందాం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే చూడండి గాయస్, ఇక్కడైతే మనకు సపోర్ట్ అయితే భారీ ఎత్తున అయితే మనకు కనిపిస్తుంది ఒక సపోర్టు. సో మనం ఇక్కడ ఇప్పుడే ట్రేడ్ తీసుకునే ఛాన్స్ అయితే లేదు. మనం నిఫ్టీలో ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటామంటే 200 మూవింగ్ యావరేజ్కి ఈ సపోర్ట్కి మధ్యలో అయితే ఇది ట్రేడ్ అయితే చేస్తుంది. సో మనం రేపటి కోసం ఏం చేయొచ్చు అంటే, ఇది మార్కెట్ వచ్చేసి ఈ జోన్ అయితే ఏదైతే ఉందో ఈ జోను దాటిన తర్వాత, అంటే ఐదర్
మార్కెట్ ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో అబ్జర్వ్ చేసిన తర్వాత మనం చెప్పొచ్చు ఏదైనా ట్రేడ్ తీసుకుంటామా లేదా అనేది. లేదా ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ని బ్రేక్అవుట్ చేసి ఒక రీటెస్ట్ చేసిన తర్వాత అయితే మనం క్లియర్గా ఒక బై ట్రేడ్ అయితే తీసుకోవచ్చు గాయస్. బై ట్రేడ్ అయితే మనం క్లియర్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. టార్గెట్స్ మనకి ఏమొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే రీసెంట్ హై చూసుకున్నట్టయితే మనకు రీసెంట్ హై ఇక్కడే ఉంది 1:1. సో 1:1 ఇంకో క్లియర్గా ఇంకో రీసెంట్ హై చూసుకున్నట్టయితే ఇక్కడికైతే వస్తుంది 1:2. ఇదేంతో చూపిస్తుంది మనకి 1:1.3. ఇది స్వింగ్ ట్రేడ్ కిందికి అయితే పోయే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు నిఫ్టీలో అయితే రేపు ఒక మంచి స్వింగ్ ట్రేడ్ అయితే బై సైడ్ దొరికే ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే మనం ఎస్బీఐ చూసుకున్నట్టయితే ఓకే, ఇది కూడా మనకు టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్బీఐ నిన్న మన తీసుకున్న దాని ప్రకారం అయితే మనకు టార్గెట్ ఇచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనం ఎస్బీఐలో ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఓకే ఇదంతా తీసేద్దాం. ఎస్బీఐలో ఇప్పుడు మనం క్లియర్గా ఏం చేయొచ్చు అంటే వెయిట్ సెకండ్ గాయస్, ఈ రేంజ్ అయితే ఉందో ఈ రేంజ్ ఇంత ముందుకు ఎలా బిహేవ్ చేసింది, సపోర్ట్ లెక్క బిహేవ్ చేసింది. దాని తర్వాత రెసిస్టెన్స్ అయింది అని చెప్పేసి మనం అయితే ట్రేడ్ అయితే తీసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ చూసుకున్నట్టయితే ఈ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసి రీటెస్ట్ చేసి మళ్ళీ బై సైడ్కి అయితే టార్గెట్ అయితే ఇస్తుంది. సో మనం రేపు ఏం చేయొచ్చు అంటే మార్కెట్ రేపు ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని కనుక మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసినట్టయితే మనం ఇక్కడైతే ఇంకో లాంగ్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ 200 మూవింగ్ యావరేజ్కి కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టుకొని మన టార్గెట్ వచ్చేసి ఈ హై ఏదైతే ఉందో దీని వరకు మనం ట్రైల్ చేస్తూ టార్గెట్ అయితే తీసుకోవచ్చు. చూద్దాం ఎంత వస్తుందో మనకి. 1:2. ఓకే, ఇది మనకు పర్ఫెక్ట్ టార్గెట్ అనమాట. ఓకే, లెవెల్స్ మార్క్ చేసుకోండి గైస్. ఎస్బీఐలో అయితే మనకు రేపు బై సైడ్ అయితే టార్గెట్ దొరికే ఛాన్స్ ఉంది. మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్ని రీటెస్ట్ చేసినట్టయితే మనం ఇక్కడ ఒక టార్గెట్ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఇది వస్తుంది. టార్గెట్ 1 అయితే ఇది వస్తుంది. టార్గెట్ 2 అయితే ఇక్కడ అవుపిస్తుంది. కానీ మనం ఏం చేద్దామంటే ట్రైలింగ్ చేసుకుంటూ ట్రేడ్ అయితే తీసుకుందాం. సేఫ్ సైడ్ ట్రేడింగ్ కోసం మనం ట్రైల్ చేసుకుందాం మన పొజిషన్ని. ఓకే, ఇంకా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో కూడా మనం ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి గైస్. నిఫ్టీలో కూడా టార్గెట్ 1 వచ్చేసి 23,794. ఇది స్వింగ్ ట్రేడ్. నిఫ్టీలో మనకైతే స్వింగ్ ట్రేడ్ అయితే ఆపర్చునిటీ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మన ట్రేడ్ సేమ్ నిన్న అనాలిసిస్ ప్రకారం మనకు ఈరోజు అయితే ట్రేడ్ అయితే ఇనిషియేట్ అయింది. దాన్ని మనం రేపటికి కోసం ట్రేడ్ చేస్తాం. అంతే, దట్స్ ఇట్ గైస్. ఇలానే మీరు మంచి ఎనాలిసిస్ వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రోజు నన్ను కనుక ఫాలో అయినట్టయితే మీకు మంచి ట్రేడ్స్ అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో subscribe to my channel and share this video. That's it.